హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రిన్సిపల్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 10 రూపాయల శుభవార్త చెప్పిందండి. వీరందరికీ కూడా 30,000 నుంచి 5,00,000 వరకు కూడా ఎటువంటి వడ్డీ లేకుండా వీరికైతే లోన్స్ అయితే డ్వాక్రా మహిళకి, డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి మహిళలకైతే లోన్స్ అయితే ఇస్తున్నారండి. ఈ విధంగా డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారో ఈ విధంగా అయితే డబ్బులు అయితే పొందొచ్చండి. అది కూడా మనకి లోన్స్ అయితే చాలా ఫాస్ట్గా అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఏ విధంగా మీరు డబ్బులు పొందాలి, సో ఏ విధంగా మీకు దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటి, ఇలాంటి అన్నీ కూడా నేనైతే వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి డ్వాక్రా మహిళలు ఎవరైతే లోన్లు పొందాలనుకుంటున్నారో సో తప్పకుండా అయితే వీడియో ఎండ్ వరకు చూడండి. ఏ విధంగా లోన్ తీసుకోవాలని కూడా చెప్తాను. అదేవిధంగా డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి అందరికీ ఇస్తారా, లేదంటే కనుక ఒక్కరికి ఇస్తారా అనే విషయాలు కూడా చెప్తాను. డ్వాక్రా మహిళలు ఎవరైతే మొదటిసారి మన ఛానల్ విజిట్ చేశారో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి డ్వాక్రా మహిళలకు సంబంధించి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వస్తున్నా సరే నేనైతే వీడియో చేసి తెలుపుతున్నానండి. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో 30,000 నుంచి 5,00,000 వరకు కూడా డ్వాక్రా మహిళలకి అయితే లోన్స్ అయితే ఇస్తున్నారండి. మహిళలను ఆర్థికంగా ఆదుకునేందుకు, అదేవిధంగా మహిళలు ఏమైనా వ్యాపార నిమిత్తం కావచ్చు, లేదంటే కనుక చదువుల నిమిత్తం కావచ్చు, పెళ్ళిళ్ళ నిమిత్తం కావచ్చు, ఇలా వారికి వచ్చినటువంటి ఆర్థిక ఇబ్బంది కారణంగా లోన్ తీసుకోవాలనుకుంటే కనుక అది కూడా 0% మీద వీరికి ఎటువంటి ఇంట్రెస్ట్ అయితే ఉండదండి. 30,000 నుంచి 5,00,000 వరకు కూడా లోన్ అయితే తీసుకోవచ్చండి. సో అప్లై చేసుకోవడానికి వీరి యొక్క ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, రేషన్ కార్డు, దీంతో పాటు పాన్ కార్డు, ప్రధానంగా ఈ 4 డాక్యుమెంట్స్ ఉంటే కనుక ప్రధానంగా ఈ యొక్క లోన్ తీసుకోవడానికి అయితే సరిపోద్దండి. డ్వాక్రా మహిళలు బ్యాంకులకు వెళ్ళి మీ యొక్క ఆర్పీని అన్మిటర్ తీసుకెళ్ళినట్లయితే కనుక మీకైతే లోన్ అయితే శాంక్షన్ చేస్తారు. అది కూడా గ్రూప్లో ఒక్కరికి సంబంధించి ఈ యొక్క 5,00,000 లోన్ కూడా వీరు వడ్డీ లేకుండా అయితే పొందొచ్చండి. ప్రధానంగా ఎవరికి ఇస్తున్నారంటే ఈ లోను ఎస్సీ, ఎస్టీ మహిళలు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి అయితే ఈ లోన్ అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది. కాబట్టి డ్వాక్రా గ్రూప్లో ఎవరైతే మహిళలు 2 ఉన్నా, 3 ఉన్నా, లేదా 5 ఉన్నా, ఎంతమందినా మీరు డ్వాక్రా గ్రూప్లో ఉంటే కనుక బ్యాంకుల నుంచి అయితే ఈజీగా ఈ లోన్ అయితే 0 వడ్డీ పర్సెంట్, అంటే 0% పైన మీరైతే ఈ యొక్క లోన్ అయితే పొందొచ్చండి. ఈ రకంగా మీకైతే లోన్ అయితే బ్యాంకులు అయితే శాంక్షన్ చేస్తారండి. మీరు అసలు తీసుకున్న అసలు కట్టేస్తే చాలు. దీనిపైన ఇంట్రెస్ట్ అంతా కూడా ప్రభుత్వం అయితే భరిస్తుందండి. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే 30,000 నుంచి కూడా 5,00,000 వరకు కూడా ఉన్నత పథకం ద్వారా మీకైతే ఈ యొక్క 5,00,000 అయితే ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి. ఈ యొక్క అవకాశం అనేది ఎస్సీ, ఎస్టీ మహిళలు ఎవరైతే ఉంటారో డ్వాక్రా మహిళలు వారికి మాత్రమే అయితే ఉంటుందండి. మిగతా వారికి అయితే అప్లై చేసుకోవడానికి అయితే ఉండదు. వీరైతే 30,000 నుంచి 5,00,000 వరకు కూడా లోన్ అయితే పొందొచ్చండి. సో డాక్యుమెంట్స్ కూడా మీకు సింపుల్ ప్రాసెస్ అండి. మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, ఇవి 4 డాక్యుమెంట్స్తో మీకైతే ఈ యొక్క లోన్ అనేది ప్రాసెస్ చేయడం జరుగుతుందండి. అదేవిధంగా ఇచ్చినటువంటి లోన్ని మీకు టెన్యూర్ రూపంలో పెడతారండి. మంత్లీ ఎంతని కట్టుకోవాలని చెప్పేసి మీకు అయితే ఫిక్స్ చేయడం జరుగుతుంది. మీరు ఏదైతే డ్వాక్రా గ్రూప్లో ఆల్రెడీ లోన్ తీసుకుని ఉన్నారో ఆ లోన్తో పాటు ఇది కూడా మీరైతే లోన్ అయితే కట్టేసుకోవచ్చండి. సో 2 EMIలు అయితే మీరు నెలకైతే కట్టాల్సి అయితే ఉంటుంది. ఈ రకంగా మీకైతే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పిందండి. సో ఎవరైనా లోన్ తీసుకోవాలంటే కనుక ఈ రకంగా అయితే లోన్ అయితే తీసుకోవచ్చండి. దీనికి సంబంధించి ఇంకా మీకు పూర్తి వివరాలు తెలియాలంటే కనుక మీ యొక్క ఆర్పీని, యానిమేటర్ని కలండి. సో వాళ్ళకి చెప్తారు. మీరు వాళ్ళని తీసుకుని డైరెక్ట్ మీ యొక్క బ్యాంక్ మేనేజర్ని కలిసినట్లయితే కనుక లోన్కి సంబంధించి మీకు ఇంకా పూర్తి వివరాలు అయితే చెప్తారండి. ఈ రకంగా మీరైతే లోన్ ఈజీగా అయితే మీరు తెచ్చుకోవచ్చండి. ఈ రకంగా మీకు ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా ఉండదు. 0% మీదే మీకైతే ఈ యొక్క లోన్ అయితే శాంక్షన్ అవుతుందండి. మీరు అసలు తీసుకుని అసలు కట్టేస్తే చాలు. డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ మహిళలు ఎవరైతే ఉంటారో వీరికి సంబంధించి అయితే ఒక శుభవార్త వచ్చిందండి. ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి డ్వాక్రా మహిళలకు సంబంధించి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా అయితే వీడియో చేసి తెలుపుతాను. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి.